స్నానం చేయాలంటే కనీసం గంట టైం పట్టేది. ఒక మగ్గు నీళ్లు తీసుకుని ఒంటి మీద పోసుకుందామనుకుంటే అతను కనిపించేవాడు. బట్టలు మార్చుకుందామంటే కూడా గంటలు గంటలు పట్టేది. పాత బట్టలు తీసేసి ఇస్త్రీ బట్టలు వేసుకోవడానికి కనీసం 3 నుంచి 4 గంటలు పట్టేది. చిన్న చిన్న పనులు చేయడం కూడా అశోక్ కాంబ్లేకు ఎంతో కష్టంగా ఉండేది. దివంగతరాలైన తల్లి జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వర్తించడానికి అతను స్వగ్రామం వెళ్లాడు. అప్పట్నుంచే ఇదంతా మొదలైంది. ఆ కార్యక్రమం పూర్తయిన మరుసటి రోజు అతనికొక భయంకరమైన సంఘటన ఎదురైంది. మరుసటి రోజు పొద్దునే లేవగానే ఎందుకో తెలియదు గాని కుక్క నన్ను కరిచినట్లుగా అనిపించింది. భయం వేసింది, దిగులు కూడా వేసింది. ఓ దయ్యం నాకు తరచూ కనిపిస్తూ ఉండేది. దాంతో నాకెదురైన వారందర్నీ నన్నొక కుక్క కరిచింది, అది మీకేమైనా కనిపించిందా అని అడగటం మొదలుపెట్టాను. నన్నేది కరవలేదని అందరూ చెప్పేవాళ్లు. అయినా కానీ నాకు మనస్థిమితం దక్కలేదు. అశోక్ తిరిగి పూణే వచ్చేశాడు. 2 నెలల తర్వాత శవయాత్రను చూశాడు. మనసంతా ఏదో అశాంతిగా అనిపించేది. స్నానం చేయాలని అనుకుని వెంటనే ఇంటికి వచ్చేవాడు. స్నానం చేశాక బట్టలు వేసుకుంటుంటే అదే దయ్యం నా ఎదురుగా కనిపించేది. నెమ్మదిగా చొక్కా వేసుకున్నాను, విప్పేశాను, మళ్లీ వేసుకున్నాను, మళ్లీ తీసేశాను. ఇలాగే 2-3 సార్లు చేశాక నాకెందుకిలా జరుగుతోంది అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. దాంతో పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా నా కళ్ళెదుట కనపడ్డాయి. విపరీతమైన భయంతో వణికిపోయాను. ఆ సంఘటన తర్వాత జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ అశోక్ను భయం వెంటాడింది. వ్యాపారం మానేశాడు, ఇంట్లోనే ఉండసాగాడు. అతని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని భార్య సరిత అతని పరిస్థితి చూసి ఎంతో దిగులు పడ్డారు. నా భర్త పరిస్థితి చూసి నేనెంతగానో రోధించాను. రాత్రులు అసలు నిద్రపోయేవాడే కాదు. ఇక పగలంతా ఏదో ఒకటి అర్థం లేని మాటలు మాట్లాడుతూనే ఉండేవాడు. ఒక్కోసారి చెడ్డ మాటలు కూడా మాట్లాడేవాడు. నా దగ్గరికి రావద్దు, నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అంటుండేవాడు. ఆ సమయంలోనే వ్యాధి పీడితుల కోసం ప్రార్థనలు చేసే ఒక క్రైస్తవ మహిళ గురించి సరితకు తెలిసింది. సరిత బలవంతం మీద అశోక్ ప్రార్థనా సమావేశానికి వెళ్లాడు. యేసుక్రీస్తు పేరిట ఆ మహిళ ప్రార్థన చేసింది. నా చేతిని తన చేతితో పట్టుకుని ఆమె ప్రార్థన చేసింది. నా ప్రభువా యేసుక్రీస్తు, నా పొరుగువాడు సోదరుడైన అశోకును ఒక్కసారి స్మృశించు. అతను ఎంతో బాధపడుతున్నాడు. ఆ బాధ ఏదైనా సరే నీ పేరిట నేను గద్దిస్తున్నాను అని ప్రార్థించింది. ఆ చిన్న ప్రార్థన చేసిన తర్వాత అశోక్ మునిపటి కన్నా మెరుగ్గా అనిపించింది. నాకిప్పుడు బాగైనట్లుగా అనిపించింది. ఎంతో సంతోషంగా అనిపించింది. ఇంటికి వెళ్ళగానే నా సోదరులతో, భార్యతో నాకిప్పుడు ఎంతో బాగుందని చెప్పాను. మునుపట్లాగా ఉందని చెప్పాను. నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. నిజంగా చాలా బాగుంది, మనశ్శాంతిగా ఉంది. మొదట ఆయన మాటలు నమ్మలేదు. ఏదో నా సంతోషం కోసం అలా చెప్తున్నావని అన్నాను. మునుపటి కన్నా ఆయనలో తేడా కనిపించింది. ఆయన మాటలు నిజమే అనుకున్నాను. అప్పట్నుంచి అశోక్ ప్రార్థనా సమావేశాలకు వెళ్లసాగాడు. బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. బైబిల్ వాక్యాల గురించి అర్థమయ్యేలా ఆ క్రైస్తవురాలు అతనికి చెప్పేది. కొద్ది రోజులకే అతనిలోని భయం మాయమై యేసుక్రీస్తు మీద విశ్వాసం పెరిగింది. యేసుని నమ్ముకున్న తర్వాత నాకెలాంటి భయం లేదు. ఆయన పేరులో ఎంతో శక్తి ఉంది. నాకెలాంటి సమస్య వచ్చినా యేసు రక్తమే జయం అనుకునేవాడిని. ఆయన పేరు తలుచుకోగానే నాలోని భయం, టెన్షన్ అంతా మాయమైపోయేది. యేసు నాతోనే ఉన్నట్లుగా అనిపించేది. అశోక్లోని భయాలు, టెన్షన్లు అన్నీ పోయాయి. ఇప్పుడు అతను చర్చికెళ్తున్నాడు. ఒకసారి చర్చి ప్రార్థనా సమావేశంలో అతనికి యేసుక్రీస్తు కనిపించాడు. ప్రార్థన చేస్తుండగా ఎవరో తన చేతులతో నా వెనుక వైపు తాకుతున్నట్లుగా అనిపించింది. ఆ చేతులు ఎంతో తెల్లగా, రక్తంతో శుద్ధి చేసినట్లుగా పవిత్రంగా ఉన్నాయి. ఆ 2 చేతులు ఈ విధంగా నా భుజాలను తాకాయి. ఆ క్షణంలో నా శరీరం, ఆత్మ మొత్తం రక్తంలో కడిగినట్లుగా అనిపించింది. ఆ చేతులు ఎవరివో తెలుసుకోవాలని అశోక్ ఆరాటపడ్డాడు. తనకు జరిగిన అనుభవం గురించి పాస్టర్కు చెప్పాడు. ఆ పాస్టర్ చెప్పిన విషయాలు విన్న తర్వాత క్రైస్తవుడిగా ఉండడంలోని లోతైన నిజాలు అతనికి తెలిసొచ్చాయి. నా రక్తంతో యేసు నా పాపాలను కడిగివేశాడని నేను తెలుసుకున్నాను. నాకెంతో సంతోషంగా అనిపించింది. మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు ఈ భూలోకంలో జన్మించాడని చర్చిలో తెలుసుకున్నాను.
తాను తెలుసుకున్న నిజం అశోక్ కాంబ్లేను యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా ప్రభువుగా స్వీకరించేలా చేసింది. అశోక్ లో వచ్చిన మార్పును చూసిన అతని కుటుంబ సభ్యులు కూడా తమ హృదయాలను యేసు ప్రభుకు అర్పించారు. అశోక్ లోని భయాలను పోగొట్టి అతనికి మనశ్శాంతి కల్పించిన సజీవ దేవుడు యేసు ప్రభు కరుణకు అశోక్ కాంబ్లే ఒక ఉదాహరణ.